కుంభమేళ ఎంత ఫేమస్ అయిందో అంతకు మించి అక్కడ పూసలు అమ్ముకునే ఓ యువతి కూడా అంతే ఫేమస్ అయింది. ఎంతలా అంటే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఈమెకి సంబంధించిన వీడియోలే ముందు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఈమె పేరే వినపడుతుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులర్ అయిన వారిలో ఎవరైనా ఉన్నారంటే అది ఈమెనే కావచ్చు. మోనీ భోంస్లే అలియాస్ మోనాలిసా. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కుంభమేళాలో మోనాలిసా ఫేమస్ అయిందంటే దానికి కారణం మీడియాని. ఒక సాధారణ అమ్మాయి నుంచి టాక్ ఆఫ్ ది కుంభమేళాగా మారిపోయింది. ఈ బ్యూటీ వైపు ఒకసారి చూస్తే ఆమె అందం మళ్ళీ మళ్ళీ తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. అక్కడ ఒకరోజు పూసలు అమ్ముతూ కెమెరాల కంట పడింది. ఇక అంతే, ఆ రోజు నుంచి ఆమెకి అందరూ ఫిదా అయిపోయారు. ఆమె కళ్ళు, స్కిన్ టోన్కు జనాలందరూ ఆకర్షితులయ్యారు. దీంతో ఓవర్ నైట్ సెన్సేషన్గా మారింది. సోషల్ మీడియాలో మోనాలిసాకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ తేనెకళ్ళ సుందరి రాత్రికి రాత్రి సోషల్ మీడియా స్టార్ అవ్వటంతో చాలా మంది ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు ఎగబడ్డారు. అయితే ఈ హడావిడిలో పడి వెళ్లిన పని మర్చిపోవటంతో ఆమె తండ్రి స్వస్థలానికి పంపేశాడు. అయితే ఈ సందర్భంగా మోనాలిసా మళ్లీ వచ్చే కుంభమేళలో కనిపిస్తానని చెప్పింది. ఈ 10 రోజుల్లో 10 కోట్లు సంపాదించిందని కొందరు అంటుండగా, అయితే ఈ వార్తను మోనాలిసా ఖండించింది. 10 కోట్లు సంపాదిస్తే నేను ఇక్కడ ఎందుకు పూసలు అమ్ముకుంటాను, ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దని, రాసిన మీరెవ్వరూ నమ్మొద్దని అందరినీ కోరింది. అయితే ఇదే సమయంలో బాలీవుడ్ ఆఫర్ని కూడా రిజెక్ట్ అయింది. అవన్నీ పుకార్లే అని చెప్పింది. మరి మోనాలిసా భవిష్యత్ ముందు ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.